సార్ వాడు వేలు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్ ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్లో ఉన్న పాత సెల్. దర్స్ నథింగ్ టు వరీ. ది సేఫ్ అవుతాయి. ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. రచన తీసుకోండి. నో సార్. పర్లేదు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మోర్ ఓవర్ లాయర్ కేసు తర్వాత ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకి చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రచన. విల్ టేక్ సమ్ టైం. అర్జెంట్గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్. ఇటు ఉండమ్మా. చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. ఏమరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండవేంద్రా? రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు లేరా? సార్ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. ఆపేరా, చంపి పడేస్తాను నా కొడుక. ప్రభా కమే సర్వేలెన్స్ రూమ్ త్వరగా రా. వేరే గీసి తెచ్చారా? చూడండి. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూస్తాను. మీరెందుకు సార్? ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ షూర్? ఎస్ సార్. ప్రభా ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేమన్నారు. లేకడే. ఏం చేస్తున్నారు? ఓపెన్ ద డోర్ గాడ్ డామ్ ఇట్. కాపాడండి. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ సార్.
ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. ఎక్కిస్తూ ట్రై చేస్తున్నాం సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ లాక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. రెస్పాండ్ కెన్ యు హియర్ మీ ఓపెన్ అయిందా? హలో హలో సార్ వాడు ఏం చేస్తున్నాడు నన్ను చూస్తున్నాడు సార్ నాకు భయం రచన ఏమైంది I can't hear you. సార్ సార్ సెల్ వచ్చి ప్రభా త్వరగా పక్క జరగండి. నీకేం కాదు Make it fast, ప్రభా త్వరగా ప్రభా వనదు వనదు ప్రభా ప్రభా గట్టి పడుకో పడుకో తెస్తున్నా సార్. ఇదిగోండి సార్. ఎక్కడున్నారు? ఎవడు కనపడలేదు. ప్రభా సార్ ఇటు చూడండి సార్. ప్రభా గేట్ సంగతి చూడు సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి ఓపెన్ చేయండి వద్దు సార్ లోపల ఏదో ఉంది సార్ ఓపెన్ చేయి నా మాట వినండి సార్ సార్ వెళ్ళొద్దు సార్ లోపలికి వెళ్ళొద్దు సార్ నా మాట వినండి సార్ సార్ లోపలికి వెళ్ళొద్దు సార్ సార్ లోపల ఏదో ఉంది సార్ కుమార్ రౌండ్ మూసుకుని లోపలికి రా. సార్ సార్ వద్దు సార్ లోపల ఏదో ఉంది సార్ సార్ లోపల ఎవరో ఉన్నారు సార్ ప్రభా సార్ సార్ హెల్ప్ మీ. వద్దు సార్ వద్దు సార్ వచ్చండి సార్ సార్ ప్లీజ్ సార్ It's okay. నీకేం కాదు భయపడుకో మేమున్నాం సార్ జాగ్రత్త. ప్రభా ఫోన్ చేస్తానన్నావు మనిషి మాయమైపోయావు టూ బిజీ గైస్ సార్ కెన్ యూ ప్లీజ్ ఓకే సార్. థ్యాంక్స్ రచన Hey. What happened? ఏమైంది ఇట్స్ ఓకే ఐమ్ సారీ ఆదిత్య వై కొన్ని రోజులుగా నేను నాలా లేను 3 రోజులుగా మొదటి రోజు బాగానే ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఐమ్ ఫైన్ నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఫర్గెట్ ఆల్ దాట్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో
రితేష్, ఎస్. నా పేరు రచన. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆ ఆర్కేపురం ఫ్లైఓవర్పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆర్న మా పాప పేరు. సెకండ్ క్లాస్ చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం. అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది, నాకు తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వన్ నైట్, జస్ట్ వన్ నైట్, ఐ లాస్ట్ మై హోల్ ఫ్యామిలీ. ఐఎమ్ రియలీ సారీ. అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను. వదలు, వాళ్ళను వదిలిపెట్టను.